హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం చర్చించుకోబోయేటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి వివరాల గురించి చూద్దాం. చూసే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సు వివరాలు కూడా ఒకసారి చూసి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ని చర్చించుకుందాం. మన అప్టెక్ జాబ్స్ వారు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఒక కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఆ కోర్సు విలువ కేవలం 499 రూపాయలు మాత్రమే. దీని వ్యాలిడిటీ తీసుకుంటే 6 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మరి ఈ కోర్సులో మీకు అనుకోవచ్చు, వాస్తవానికి ఇది 1999 రూపాయలు ఉన్నటువంటి కోర్సుని మీకు కేవలం 499 రూపాయలకి ఇస్తున్నాం కదా, అందుట్లో మెటీరియల్ ఎలా ఉండిద్ది ఏంటనేది మీకు సందేహం రావచ్చు. అందుకనే నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మన ఈ కోర్సులో మీరు ముందుగా చూడండి, దాదాపు 30 గంటలకు పైగా వీడియోలు, అంటే దాదాపు 30 వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రీగా చూడటానికి. ఆ 30 వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు పర్చేజ్ చేయండి. ఇక మన యాప్ల యొక్క ప్రత్యేకత మీకు తెలుసు కదా, ప్రతి టాపిక్కు సంబంధించి వీడియోలతో పాటుగా మెటీరియల్ని అందిస్తూ టాపిక్ వైజ్గా టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అందువలన మనకి మెటీరియల్ ఉంటుంది, వీడియోలు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇదంతా కూడా మన అప్టెక్ జాబ్స్ యొక్క ప్రత్యేకత. మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఈ విధంగా టెస్ట్ నిర్వహించి ఆ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు అందిస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టెక్ జాబ్స్. మరి ఇక్కడ చూడండి, ఇందులో భాగంగా మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ పార్టు, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్టు, ప్రతి సబ్జెక్టుకి సంబంధించి క్లియర్గా మీకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా వీడియోస్ వైజ్గా టెస్టుల నుంచి ఎక్స్ప్లెనేషన్స్. రైట్, ఇక చూడండి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు చూడండి, అక్కడ మనకి సిలబస్లో సింపుల్గా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనే ఇచ్చారు. కానీ ఇక్కడ మీకు ఇన్డెప్త్గా కనుక చూస్తే జనరల్ అవేర్నెస్లో భాగంగా మీకు దాదాపుగా 7 నుంచి 8 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అదేవిధంగా జనరల్ సైన్స్, ఆల్రెడీ సపరేట్గా జనరల్ సైన్స్ ఇచ్చారు కాబట్టి జనరల్ సైన్స్ అంటే అందులో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మీకు వీడియోలు ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించిన టెస్టులు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం 499 రూపాయలకే. మీకు చూడండి, మీరు ముందు ఈ 30 గంటల వీడియోస్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. నచ్చితే అప్పుడు పర్చేజ్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఇన్ ద కంట్రీస్ టోటల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇన్ 2023? 2023లో దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ వాటా ఎంత అన్నాడు. అంటే దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో శిలాజ ఇంధనాల ద్వారా, అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అంటున్నాడు. ఇందుకే మనకి అసలు విద్యుత్ ఎన్ని రకాలుగా ఉత్పత్తి అవుతుంది మన దేశంలో? మొదటగా థర్మల్ విద్యుత్, ఆ తర్వాత డీజిల్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్, దీన్ని కూడా థర్మల్ విద్యుత్తే అంటారు. ఆ తర్వాత జల విద్యుత్ అంటాం. ఆ తర్వాత సాంప్రదాయేతర ఇంధన వనరులు. సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటే ఏంటంటే సూర్యరశ్మి ద్వారా, పవనాల ద్వారా, జియోథర్మల్ ద్వారా, టైడల్ ద్వారా, ఇన్ని రకాలుగా ఉత్పత్తి అయ్యేటువంటి దాన్ని సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి అంటాం. మరి ఈ మొత్తం ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్తులో ఈ థర్మల్ విద్యుత్ ద్వారా ఎంత శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అన్నాడు. ముందుగా శిలాజ ఇంధనాలు అన్నారు. అసలు శిలాజ ఇంధనాలు అంటే కూడా మనం తెలుసుకోవాలి. అంటే బొగ్గు, పెట్రోలియం, అంటే బొగ్గు, పెట్రోలియం ద్వారా ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది మన దేశంలో మొత్తం విద్యుత్తులో అని అడుగుతున్నాడు. 69%, 65%, 64%, 78%. ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందనియా? దగ్గరగా సుమారుగా 78% విద్యుత్తు మన దేశంలో ఏ రకంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుందంటే శిలాజ ఇంధనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అది బొగ్గు ద్వారా కావచ్చు, లేదా పెట్రోల్ ద్వారా కావచ్చు. అర్థమైందండి. ఇట్లానే దాదాపు 2.45% వరకు అణు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దాదాపు ఒక 20% వరకు సాంప్రదాయేతర ఇంధన వనరులు అనుకున్నాం, దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ భాగం మాత్రం మనకి అంటే 78% ఎక్కువగా
ఈ యొక్క శిలాజ ఇంధనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే 78. ఓకే, ప్రపంచ దేశాల వివిధ రకాల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాలు. ఇప్పుడు మనం క్వశ్చన్ ఏం చెప్పుకున్నాం, మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్తులో శిలాజ ఇంధనాల ద్వారా ఎంత శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనుకున్నాం. అయితే అసలు ప్రపంచ దేశాల్లో చూద్దాం. సాధారణంగా ప్రజల తలసరి విద్యుత్ వినియోగాన్ని దేశాభివృద్ధికి ఒక కొలమానంగా చూస్తారు, అంతే కదా. అంటే ఇటీవల కాలంలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల తలసరి ఆదాయాన్ని బట్టి ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అంచనా వేయవచ్చు. అదేవిధంగా ఆ దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి లేదా తలసరి వినియోగాన్ని బట్టి, అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వినియోగిస్తున్నటువంటి తలసరి విద్యుత్ వినియోగాన్ని బట్టి ఆ దేశాభివృద్ధిని అంచనా వేయవచ్చు. ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి ఉందనుకోండి, అంటే ఎక్కువ విద్యుత్ తలసరి వినియోగంలో ఉందనుకోండి, ఆటోమేటిక్గా అది ఆర్థికంగా లేదా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా మనం పేర్కొనవచ్చు. ఇది ఆర్థిక కొలమానాలను చేసేటప్పుడు ఒక ప్రమాణంగా తీసుకుంటారు. ఇక కానీ కరెంటు ఉత్పత్తికి బొగ్గు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలు వాడటం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది, అంతే కదా. ఈ యొక్క బొగ్గు, డీజిల్ని కాల్చి వచ్చినటువంటి వేడితోటి విద్యుత్తును ఉత్పత్తి చేస్తే ఆ కాల్చటం వలన పొగ లేదా పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఈ క్రమంలో బొగ్గుతో పనిచేసే థర్మల్ విద్యుత్ ప్లాంట్లపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దాంతో పవన, సోలార్ అంటే సౌరశక్తి ద్వారా వంటి పునరుత్పాదక అదేవిధంగా న్యూక్లియర్ మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తిపై దేశాలు దృష్టి సారించాయి. సో పర్యావరణవేత్తలే మనకి ఎక్కువగా వ్యతిరేకించడంతో పాటు అంతేకాకుండా ఈ యొక్క శిలాజ ఇంధనాలు అనేవి తరిగిపోయేటటువంటి లక్షణం కలిగినాయి కాబట్టి అవి ఎక్కువగా అంతరించిపోయే అవకాశం ఉంది. చాలా మట్టుకు ప్రపంచ దేశాల్లో ఈ యొక్క బొగ్గు నిల్వలు, పెట్రోలియం నిల్వలు తరిగిపోతూ ఉన్నాయి. సో కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ప్రజెంట్ సోలార్ విద్యుత్ గురించి, పవన విద్యుత్ గురించి లేదా అణు విద్యుత్ గురించి అన్వేషణలు అదేవిధంగా ఎక్కువగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ప్రపంచ దేశాల్లో. మరి 2023లో ఆసియా దేశాల్లో ఉత్పత్తి అయినటువంటి మొత్తం విద్యుత్తులో వివిధ వనరుల వాటా ఏ విధంగా ఉందో మనం చూద్దాం. అంటే 2023లో ఒక గణాంకాలు వచ్చినాయి. ఆసియాలో ఉన్నటువంటి లేదా ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన దేశాలు, ఆ దేశాలలో ఉత్పత్తి అవుతున్నటువంటి వివిధ రకాల విద్యుత్ ఉత్పత్తుల సామర్థ్యాలు ఏంటో చూద్దాం. ముందుగా భారతదేశం. మన భారతదేశంలో శిలాజ ఇంధనాల ద్వారా ఎంత శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతున్నాయా మొత్తం విద్యుత్తులో అంటే 78% విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా న్యూక్లియర్ అణు విద్యుత్ ద్వారా ఎంత ఉత్పత్తి అవుతుందంటే సుమారుగా 2.45%. ఇక పునరుత్పాదక వనరులు అంటే దగ్గరగా 20%, అంటే ఖచ్చితంగా 20%. సో మొత్తంగా తీసుకుంటే 100% ఉంది. అంటే మన భారతదేశంలో అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి ఏ రూపంలో అవుతుందయ్యా అంటే థర్మల్ లేదా శిలాజ ఇంధన విద్యుత్ ఉత్పత్తి రూపంలో అవుతుంది. మరి సాంప్రదాయేతర ఇంధన వనరుల శాతం అంటే సుమారుగా 20% ఉంది. ఇది మన భారతదేశంలో స్థితి. మరి అణు ఎంత ఉంది? 2.45% అణు విద్యుత్ ఉత్పత్తి ఉంది మొత్తం విద్యుత్తులో. ఇక జపాన్లో తీసుకుంటే జపాన్లో కూడా మన భారతదేశం లాగానే ఈ యొక్క శిలాజ ఇంధనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి 68% ఉంటే మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో మరి న్యూక్లియర్ వచ్చేసి అక్కడ 7.6% ఉంది. ఇక సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటే పునరుత్పాదక వనరులు అంటాము లేదా సాంప్రదాయేతర ఇంధన వనరులు. సో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి తీసుకుంటే 24% ఉంది, దగ్గరగా మనకి సమానం. ఇక చైనా తీసుకుంటే చైనాలో కూడా ఎక్కువగా శిలాజ ఇంధనాల ద్వారా 65%, న్యూక్లియర్ ద్వారా 4.6%, అదేవిధంగా పునరుత్పాదక వనరుల ద్వారా మనకి 31%, చాలా మనకంటే 11% ఎక్కువగా ఉంది చైనాలో ఈ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్తు. ఇక రష్యా తీసుకుంటే రష్యాలో 64% శిలాజ ఇంధనాల ద్వారా, 18% న్యూక్లియర్ ద్వారా, మరొక 18% ఈ యొక్క పునరుత్పాదక వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇక ఆస్ట్రేలియాలో కూడా అంతే 64% శిలాజ ఇంధనాల ద్వారా ఉంటే ఆస్ట్రేలియాలో న్యూక్లియర్ ద్వారా అసలు విద్యుత్ ఉత్పత్తి చేయటం లేదు, 0. మరి పునరుత్పాదక వనరుల ద్వారా తీసుకుంటే 36% ఉంది. ఇక అమెరికాలో తీసుకుంటే అమెరికాలో ఈ యొక్క శిలాజ ఇంధనాల ద్వారా 59% విద్యుత్తు, న్యూక్లియర్ ద్వారా 18%, అదేవిధంగా పునరుత్పాదక వనరుల ద్వారా మనకి 23% విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇక యూకే తీసుకుంటే 40% శిలాజ ఇంధనాల ద్వారా, న్యూక్లియర్ ద్వారా 14%, అదేవిధంగా పునరుత్పాదక వనరుల ద్వారా 46%. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే యూకేలో ప్రజెంటు శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ కన్నా కూడా
పునరుత్పాదక వనరుల ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ శాతం ఎక్కువ. శిలాజ ఇంధనాల ద్వారా 40% అయితే యూకేలో పునరుత్పాదక వనరుల ద్వారా 46% విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది మంచి పరిణామంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక బ్రెజిల్ చూడండి, బ్రెజిల్లో శిలాజ ఇంధనాల ద్వారా కేవలం 9.3% విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే న్యూక్లియర్ ద్వారా 2.03 జరుగుతుంది. ఇక పునరుత్పాదక వనరుల ద్వారా 89%. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే దక్షిణ అమెరికా దేశమైనటువంటి బ్రెజిల్లో శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ మొత్తం ఎంతయ్యా అంటే 9.3%. అదే న్యూక్లియర్ ద్వారా తీసుకుంటే 2.03%. కానీ పునరుత్పాదక వనరుల ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం విద్యుత్తు ఎంతయ్యా అంటే 89%. దేంట్లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 89% పునరుత్పాదక వనరుల ద్వారా ఉత్పత్తి అవుతుంది బ్రెజిల్లో. ఇక ఫ్రాన్స్ దేశంలో శిలాజ ఇంధనం ద్వారా 8.4, అణు న్యూక్లియర్ ద్వారా 65%, పునరుత్పాదక వనరుల ద్వారా 26%. ఇక స్వీడన్లో తీసుకుంటే ఈ యొక్క థర్మల్ శిలాజ ఇంధనాల ద్వారా కేవలం 1.75% ఉంటే 29% న్యూక్లియర్ ద్వారా, ఇక 69% పునరుత్పాదక వనరుల ద్వారా అవుతుంది. ఇక అన్నిటికంటే వెరీ 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 ఇంపార్టెంట్ అడగడానికి అవకాశం ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో పునరుత్పాదక వనరుల ద్వారా అత్యధిక శాతం ఆ దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో అత్యధిక శాతం పునరుత్పత్తి వనరుల ద్వారా ఉత్పత్తి అవుతుందంటే మనం నార్వేని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని నార్వే దేశంలో శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు కేవలం 1.46%. 1.46% అంటే మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు 1.46% ఉంటే అణు విద్యుత్ అనేది లేదు. కానీ పునరుత్పాదక వనరుల ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ శాతం ఎంతయ్యా అంటే 99%. అంటే చూడండి, ఎక్కువ భాగం 99% విద్యుత్తు ఈ నార్వేలో ఏ రకమైన విద్యుత్ అయ్యా అంటే పునరుత్పాదక వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు. సో రాబోయే రోజుల్లో అంతా కూడా పర్యావరణానికి హాని కలిగించినటువంటి ఈ యొక్క విద్యుత్ మీదే అందరూ దృష్టి కేంద్రీకరించారు. ప్రధానంగా సౌర విద్యుత్ కావచ్చు, పవన విద్యుత్ కావచ్చు. సో దాంట్లోనే ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలు. ఎందుకని ఈ శిలాజ ఇంధనాల విద్యుత్తు వలన పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ ఈజ్ ఆర్గనైజింగ్ ద UN ఉమెన్ పీస్ కీపర్స్ కాన్ఫరెన్స్ బీయింగ్ హెల్డ్ ఇన్ ఢిల్లీ? వెరీ ఇంపార్టెంట్. ఢిల్లీలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సును ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? చూడండి, మొదటిది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. సో ఈ యొక్క ఏంటంటే ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు, ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారయ్యా అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సదస్సుకు సహకరించిన వారు అంటే ఈ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహిస్తున్నప్పటికీ దీనిని సహకరించిన వారు ఎవరయ్యా అంటే మనకి ఐక్యరాజ్య సమితి ఉమెన్, ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షకుల దళం మరియు భారత రక్షణ మంత్రిత్వ శాఖ. అంటే భారత రక్షణ మంత్రిత్వ శాఖ మరియు ఈ ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షక దళాల సహకారంతో భారతదేశంలో ఈ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తుంది. ఇక్కడ మనం అడిగింది ఎవరు సహకరిస్తుంది అడగట్లా, నిర్వహిస్తుంది అన్నారు. ఎవరు నిర్వహించారయ్యా అంటే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఎవరి సహకారంతో అంటే రక్షణ మంత్రిత్వ శాఖ మరియు ఈ యొక్క ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షక దళాలు ఈ రెండింటి సహకారంతో మన భారతదేశంలో ఈ సదస్సును భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఢిల్లీలో ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు. ఐక్యరాజ్య సమితి సంస్థల్లో సేవలు అందిస్తున్న మహిళా శాంతి పరిరక్షకుల సేవలను ప్రస్తుతించడమే లక్ష్యంగా ఢిల్లీలో ఫిబ్రవరి 24, 25న ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజు మరియు రేపు ఈ సదస్సును నిర్వహించడం అనేది జరుగుతుంది. రైట్. అయితే చూడండి, దక్షిణార్ధగోళం నుంచి ఐక్యరాజ్య సమితికి బలగాలను సమకూర్చుతున్న 35 దేశాలకు చెందినటువంటి మహిళా శాంతి పరిరక్షకులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. అంటే దక్షిణార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో నుంచి ఐక్యరాజ్య సమితికి బలగాలను సమకూర్చుతున్న 35 దేశాలకు చెందినటువంటి మహిళా శాంతి పరిరక్షకులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఇక ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక కేంద్రం మరియు భారత
రక్షణ మంత్రిత్వ శాఖల సహకారంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా ఈ సదస్సును నిర్వహిస్తుంది. సో కాబట్టి ప్రపంచంలో ఎక్కడ మహిళల శాంతి పరిరక్షక దళాలు ఉన్న వారికి సంబంధించి, ఆ శాంతి పరిరక్షక దళాలకు సంబంధించి వాళ్ళని ప్రస్తుతించడానికి, వారు చేస్తున్నటువంటి సేవలను కొనియాడటానికి ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుంది. సో అయితే మన భారతదేశంలో ఎక్కడ నిర్వహిస్తున్నారు ఈ సదస్సును అంటే ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఎప్పుడంటే ఫిబ్రవరి 24, 25 అంటే ఈరోజు రేపు ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తున్నారంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఎవరు సహకరిస్తున్నారు అంటే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక కేంద్రం మరియు భారత రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ రెండు శాఖల యొక్క సహకారంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తుంది. ఈ సదస్సులో మహిళలు చేస్తున్నటువంటి సేవలను కొనియాడటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద 22nd బయో ఏషియా 2025 కాన్ఫరెన్స్ బీయింగ్ హెల్డ్ ఇన్ ద కంట్రీ? దేశంలో 22వ బయో ఆసియా 2025 సదస్సును ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 22వ బయో ఆసియా 2025 అన్నారు. 21వ సదస్సు కూడా ఆ ప్రాంతంలోనే నిర్వహించారు. సో 21 సదస్సు అక్కడ పెట్టారు, ఇప్పుడు 22వ సదస్సు కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. ఏందయ్యా అంటే ఒకటి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై. ఎక్కడ నిర్వహిస్తున్నారండి? దీనిని మన హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. సో 22వ బయో ఆసియా 2025 సదస్సును హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ఫిబ్రవరి 25, 26 తారీఖులలో మన హైదరాబాద్లోనే నిర్వహిస్తున్నారు. ఎక్కడ నిర్వహిస్తున్నారు హైదరాబాద్లో అంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసిసిలో ఈ యొక్క 22వ బయో ఆసియా 2025 సదస్సును నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ బయోటెక్నాలజీ సంబంధించి నూతన ఆవిష్కరణలు, రాబోయేటటువంటి పరిణామాలు మొదలైన విషయాలన్నింటినీ కూడా చర్చించనున్నారు. అయితే 21వ సదస్సు కూడా మన హైదరాబాద్లోనే జరిగింది. 22వ సదస్సు కూడా ఇప్పుడు ఫిబ్రవరి అంటే రేపు ఎల్లుండి మన హైదరాబాద్లోనే నిర్వహిస్తున్నారు ఈ యొక్క బయో ఆసియా 2025 సదస్సు. ఎక్కడంటే హెచ్ఐసిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. చూడండి, హైదరాబాద్లో బయో ఆసియా 2025 సదస్సు నూతన ఆవిష్కరణలకు ఉద్దేశించిన అంతర్జాతీయ వేదిక బయో ఆసియా 2025ను నిర్వహణకు సిద్ధమైంది. హైదరాబాద్లోని హెచ్ఐసిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 25, 26 తేదీల్లో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు దాదాపు 50 దేశాలకు చెందిన 3000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా జీవ వైవిధ్యం, లైఫ్ సైన్స్కి సంబంధించి, ఆరోగ్యం, హెల్త్ కేర్కి సంబంధించి, ఔషధం, ఫార్మా రంగాల్లో పురోభివృద్ధిపై ఇష్టాగోష్ఠులు జరగనున్నాయి. సో ఈ బయో ఏషియా సదస్సులో ప్రధానంగా 3 రంగాలకు సంబంధించి, 1 జీవ వైవిధ్యం, 2 ఆరోగ్యం, 3 ఫార్మా రంగాలలో, ఔషధ రంగాలలో వస్తున్నటువంటి మార్పుల గురించి, మరి రాబోయేటటువంటి పరిణామాల గురించి చర్చించనున్నారు ఈ సదస్సులో. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అంటే దాదాపు 50 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఇక దానికి తోడు ఆరోగ్య రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చినటువంటి మార్పులు ఆరోగ్య రంగంలో, అదేవిధంగా లైఫ్ సైన్సెస్ భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీ బలోపేతం చేయటం, ఆయా రంగాల్లో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ఔత్సాహిక సంస్థలు, నిపుణులను బయో ఏషియా సదస్సు ప్రోత్సహించనుంది. ఈ బయో ఆసియా సదస్సుకు మార్పు సాధిద్దాం, ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దాం అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. అంటే థీమ్, ఈ యొక్క సదస్సు థీమ్ ఏంటి అంటే మార్పు సాధిద్దాం, ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దాం అనేది ఈ బయో ఏషియా 2025 థీమ్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద 38th సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా హెల్డ్? 38వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా ఎక్కడ నిర్వహించారు? 38వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై. ఎక్కడ నిర్వహించారండి? 38వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా న్యూఢిల్లీలో నిర్వహించారు. ఎప్పుడు నిర్వహించారండి? ఫిబ్రవరి 7th నుండి 23rd వరకు ఈ యొక్క క్రాఫ్ట్ మేళాను నిర్వహించడం జరిగింది. మరి ఈ క్రాఫ్ట్ మేళాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి దళవాయి శివమ్మ, ఈమె ఈ యొక్క
సత్యసాయి జిల్లాకి చెందినటువంటి ఈ యొక్క మహిళ దళవాయి శివమ్మ అనేటువంటి మహిళకు పరంపరాగత్ అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగింది. ఎందుకంటే ఆమె తోలుబొమ్మలాటలో ఆమె చేసినటువంటి కృషికి గాను ఈ యొక్క 38వ సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాలో భాగంగా ఆ దళవాయి శివమ్మకు ఈ యొక్క పరంపరాగత్ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క వివిధ కళాకారులు ఈ సదస్సులో పాల్గొనడం జరిగింది. వారిలో మొదటి బహుమతి సాధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాకు చెందినటువంటి దళవాయి శివమ్మకు పరంపరాగత అవార్డు కూడా దక్కింది ఈ సందర్భంగా. మరి 37th ఎక్కడ నిర్వహించడం జరిగిందండి? 37వ సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్. దీన్ని హర్యానాలో నిర్వహించడం జరిగింది. 37వ సదస్సేమో క్రాఫ్ట్ మేళా హర్యానాలో నిర్వహిస్తే 38 ఏమో న్యూఢిల్లీలో నిర్వహించడం అనేది జరిగింది. ఓకే, తోలుబొమ్మల కళాకారిణి శివమ్మకు పరంపరాగత్ అవార్డు. 38వ సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి అయినటువంటి శ్రీ దళవాయి శివమ్మ ఢిల్లీలో కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా పరంపరాగత్ అవార్డును అందుకున్నారు. మరి ఢిల్లీలో ఈ నెల 7 నుంచి 23 వరకు ఈ 38వ సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా నిర్వహించడం జరిగింది. ఎప్పుడు నిర్వహించారయ్యా అంటే ఢిల్లీలో ఫిబ్రవరి 7 నుంచి 23వ తారీఖు వరకు ఈ సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా నిర్వహించడం జరిగింది. ఓకే, సో ఢిల్లీలో 7 నుంచి 23 వరకు ఈ యొక్క 38వ సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ క్రాఫ్ట్ మేళాలోనే మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందినటువంటి దళవాయి శివమ్మకు ఈ సందర్భంగా పరంపరాగత్ అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగింది మన కేంద్ర విద్యుత్ మంత్రి అయినటువంటి ఈ యొక్క మనోహర్ లాల్ ఖట్టర్. ఓకే, మరి ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 1300 మంది కళాకారులు పాల్గొనగా 6గురిని ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ప్రథమ స్థానంలో నిలిచినటువంటి శివమ్మకు ఈ అవార్డు మరియు ప్రశంసా పత్రం మరియు 11,000 నగదు బహుమతి కూడా అందజేయటం జరిగింది ఈ సందర్భంగా. థ్యాంక్ యూ.